తిరిగి వార్తలకు స్వాగతం. తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఎమ్మెల్సీ దక్కడంతో మనుబోలులో ఆ పార్టీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. బాణాసంచా పేల్చి స్వీట్లు పంచుకుని ముఖ్యమంత్రి నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి దక్కడంతో మనుబోలులో టీడీపీ కార్యకర్తల సంబరాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా టీడీపీ పార్టీ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి రావటం ఎంతో ఆనందంగా ఉందని టీడీపీ నాయకులు విజయభాస్కర్ రెడ్డి అన్నారు. ఆయన జిల్లాలో తెలుగుదేశం పార్టీ కోసం ఎనలేని కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోదండరామిరెడ్డి, చల్లా రవీంద్ర, కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి దక్కడంతో నాయుడుపేటలో టీడీపీ నాయకులు సంబరాలు చేసుకున్నారు. టీడీపీ సీనియర్ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి రావడంతో నాయుడుపేటలో కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. గూడూరు రఘునాథ్ రెడ్డి నివాసం వద్ద జడ్పీటీసీ, టీడీపీ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి దక్కడంపై నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఆయన సేవలు గుర్తించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసన మండలికి ఎంపిక చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శశికుమార్, డాక్టర్ శ్రీపతి బాబు, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. టీపీ గూడూరు మండలం కోవూరుపాలెంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నారాయణ హాస్పిటల్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం స్థానికులతో కలిసి రోడ్లు శుభ్రం చేసి చెత్తా చెదారాలను తొలగించారు. టీపీ గూడూరు మండలం కోవూరుపాలెంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరిగింది. నారాయణ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ సుబ్రహ్మణ్యం తన సొంత ఊరు కావడంతో స్థానికులతో కలిసి రోడ్లను శుభ్రం చేశారు. కాలువలలోని చెత్తా చెదారాలను తొలగించారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛ భారత్ లో పాల్గొని తమ నివాస ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని డాక్టర్ సుబ్రహ్మణ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు. ప్రజలకు త్రాగునీరు సరఫరాలో ఎటువంటి లోపం లేకుండా చర్యలు తీసుకోవాలని వెంకటగిరి మున్సిపల్ చైర్పర్సన్ దొంతు శారద అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీలోని 14వ డివిజన్ ప్రాంతంలో చైర్మన్ పర్యటించారు. ఈ సందర్భంగా చైర్మన్ దొంతు శారద స్థానికులను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. అలాగే వార్డులో జరుగుతున్న మంచినీటి పైప్ లైన్ పనులను చైర్మన్ పరిశీలించారు. మంచినీటి సరఫరాలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని చైర్మన్ అధికారులను ఆదేశించారు. ముత్తుకూరులో స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ ఏదూరు సుప్రియ ఆధ్వర్యంలో వీధులన్నీ శుభ్రం చేసి చెత్తా చెదారాలను తొలగించారు. ముత్తుకూరులో స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ ఈదూరు సుప్రియ ఆధ్వర్యంలో వీధులన్నీ ఊడ్చి శుభ్రం చేశారు. ఆయా ప్రాంతాల్లో చెత్త చెదారాలను తొలగించారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛ భారత్లో పాల్గొని తాము నివసించే ప్రాంతాలను శుభ్రం చేసుకోవాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఈదూరు రామ్మోహన్ రెడ్డి, స్థానికులు పాల్గొన్నారు. టీడీపీ సీనియర్ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి దక్కడంతో టీడీపీ నేత రమేష్ శర్మ హర్షం వ్యక్తం చేశారు. ముత్తుకూరులోని బ్రహ్మదేవిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి దక్కడంతో ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు రమేష్ శర్మ హర్షం వ్యక్తం చేశారు. సోమిరెడ్డి పార్టీ అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. ముత్తుకూరు మండల ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేసిన ఘనత సోమిరెడ్డిదేనని అన్నారు. సోమిరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు విష్ణువర్ధన్ రావు, దాసరి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. వరికుంటపాడు మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని కావలి ఆర్టీఓ నరసింహం పరిశీలించారు. ఎవరైనా ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. వరికుంటపాడు మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని కావలి ఆర్టీఓ నరసింహం పరిశీలించారు. గత కొన్నేళ్లుగా ఈ భూమి ప్రభుత్వాధీనంలో ఉందన్నారు. గ్రామానికి సంబంధించి పశువుల దేవరగడ్డగా ఈ స్థలాన్ని వినియోగించేవారని స్థానికులు ఆర్టీఓ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన దీనిపై పూర్తి విచారణ జరిపి ఉన్నత స్థాయి అధికారులకు నివేదికిస్తామని తెలియజేశారు. సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, ఆర్ఐ, వీఆర్ఓలు పాల్గొన్నారు. ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. చుర్రుమనిపిస్తున్న ఎండలతో అందరూ ఇంటిలో నుంచి బయటకు రావడానికే భయపడుతుంటే బుచ్చిలోని కొందరు యువకులు ఆ ఎండతో ఎంచక్క ఆమ్లెట్లు వేసుకుంటున్నారు. సరిగ్గా మధ్యాహ్నం 2 గంటల సమయం బుచ్చిలోని ఓ డాబాపై గంటసేపు నాన్ స్టిక్ పెనంను ఉంచారు. అంతే, గ్యాస్ స్టవ్ కింద పెట్టిన పెనంలా వేడెక్కిపోయింది. నీళ్లు పోస్తే చుర్రుమంటూ ఆవిరైపోతున్నాయి.
ఇంకేముంది, ఎంచక్కా ఓ గుడ్డు తీసుకొచ్చి దానిపై ఆమ్లెట్ వేశారు. ఇలా వేశారో లేదో అలా ఉడికిపోయింది. సౌర కుక్కర్లా ఆ సౌర పెనంపై ఆమ్లెట్లు వేసుకుని ఎంజాయ్ చేశారు బుచ్చివాసులు. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా, ఆహా ఆహా, ఈ లోకమే వండి వార్చడానికి వేదికరా. జిల్లా లోక్ అదాలత్ జడ్జి రామకృష్ణ, ప్రిన్సిపల్ సబ్ జడ్జి రజనీ బదిలీ అయ్యారు. సుదీర్ఘంగా జిల్లాలో పనిచేసి విశేష సేవలు అందించిన ఇరువురిని బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. గజమాలలు, శాలువాలతో వారిని సత్కరించి ఘన వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ లోక్ అదాలత్లో కేసులను వేగవంతంగా పరిష్కరించేందుకు రామకృష్ణ చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు బాలసుబ్రహ్మణ్యం, శ్రీధర్, ఇతర న్యాయమూర్తులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో కృష్ణపట్నం ఓబులాపురం రైల్వే లైన్ పనులు చకచకా జరుగుతున్నాయి. రాపూరులో పొలాల మీదుగా జరుగుతున్న ఈ రైల్వే లైన్ నిర్మాణ పనులను స్థానికులు అడ్డుకున్నారు. ట్రాక్ నిర్మాణం నేపథ్యంలో చెరువుకు వరద నీరు వెళ్లే కాలువలను కాంట్రాక్టర్లు ధ్వంసం చేసి పునరుద్ధరించకపోవడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. పనులను అడ్డుకుని నినాదాలు చేశారు. చెరువుకు వరద నీరు వెళ్లే కాలువలను పునఃనిర్మించకపోతే సాగుబడి ఎలా అని రైతులు ఆవేదన చెందుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రైతు సంఘం నాయకులు పట్టాభిరామిరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని రైతులకు మద్దతుగా నిలిచారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని వారు డిమాండ్ చేయడంతో పనులు నిలిచిపోయాయి. సైదాపురం మండలం తురుమెళ్ల గ్రామంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. సైదాపురం మండలం తురుమెళ్ల గ్రామంలో హనుమత్ జయంతి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా కోలాటం, పండర భజనలు జరిగాయి. అక్కడే ఏర్పాటు చేసిన నిప్పుల గుండంలో పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు గుండం తొక్కారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.